హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కామర్స్ గురు. మీరు తెలుసుకోబోతున్నారు కామర్స్ గురు థాట్స్. ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించి సబ్సిడరీ బుక్స్లో పర్చేజ్ బుక్ గురించి వివరించడం జరిగింది. ఓకే, సబ్సిడరీ బుక్స్ 8 బుక్స్ ఉంటున్నాయి. 8 బుక్స్లో మనకు మేజర్ బుక్స్ పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, అలాగే సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. మనం ఫస్ట్ పర్చేజ్ బుక్ ఎలా తయారు చేయాలో చూస్తున్నాం. చూడండి, ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ పర్చేజ్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అని వాడు ఇస్తాడు. జస్ట్ ఇక్కడ చదువుదాము సార్. మనము 2024 January 1st గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ అనిల్ 3,000 rupees. January 5th purchased goods from Sunil 5,000 rupees. January 9th goods bought from Ramu 6,000 rupees. January 15th goods purchased from Vinay. ఇలా ఇచ్చినప్పుడు తెలుగులో కూడా చూద్దాం. ఇది తెలుగు మీడియం వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ అనిల్ అంటే అనిల్ నుంచి కొన్న సరుకు. అలాగే పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ సునీల్ అంటే సునీల్ నుంచి కొన్న సరుకు. అలాగే గూడ్స్ బాట్ ఫ్రమ్ రాము అంటే రాము నుంచి కొన్న సరుకు. ఆ తర్వాత గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ వినీల్ అంటే వినీల్ నుంచి కొన్న సరుకు. ఇలా లెక్క ఇచ్చినప్పుడు ఇది ఎల్కేజీ లెక్క లాంటిది. అంటే సింపుల్గా ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా ఈజీగా చేయగలిగినటువంటి లెక్క. ఈ లెక్క తయారు చేసేటప్పుడు సింపుల్గా ఆన్సర్ ఎలా వస్తుందంటే ముందు ప్రొఫార్మ్ అవుతే మనం నేర్చుకోవాల్సింది. చూడండి, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్లోనే ఆన్సర్ ఎలా ఉంటుందంటే చూడండి, అన్ని తుడిపేస్తున్నాను అవసరం లేనటువంటివి. సో ఇంత ఆన్సర్. ఇప్పుడు చూడండి, లెక్క అయిపోయింది. దీనికి ఒక ఫార్మాట్ అనేది రెడీ చేస్తే ఆన్సర్ ఇదే. ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటాను ఈజీగా. చూడండి, ఇక్కడ ఏమేమి మిగిలినాయి, మనకు ఓన్లీ నేమ్స్ మాత్రమే మిగిలినాయి. సో మీద మ్యాటర్ అంతా వెళ్ళిపోయింది. ఓన్లీ అనిలు, సునీలు, రాము, వినీలు ఇలాంటివి మాత్రమే మిగిలినాయి. మరి ఎందుకు వేరే పేర్లు ఎందుకు రాసుకుంటున్నామంటే యాక్చువల్గా పర్చేజ్ బుక్ ఏం చెప్తుంది అంటే ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ టు బి రికార్డెడ్ అంటుంది. ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే అరువు వ్యవహారాలు మాత్రమే రాయాలి. అరువు వ్యవహారాలు అంటే ఏంటి? అప్పు వ్యవహారాలు. అప్పు వ్యవహారాలు మాత్రమే రాయమని చెప్పింది. మరి అప్పు వ్యవహారాలు అంటే అన్ని రాయొచ్చు అంటే అన్ని రాయడానికి వీల్లేదు. ఓన్లీ సరుకు అంటే గూడ్స్ మాత్రం కొంటే మాత్రమే రాయాలి. ఆస్తులు కొంటే రాయకూడదు. కాబట్టి ఆస్తులు కొన్నా రాయకూడదు, అలాగే క్యాష్ సరుకు కొన్నా కూడా రాయకూడదు. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా రాయకూడదు. కాబట్టి ఓన్లీ ఎవరెవరి నుంచి అయితే మనం సరుకు కొన్నామో, ఎవరెవరి నుంచి గూడ్స్ పర్చేజ్ చేసామో వాళ్ళ పేర్లు మాత్రం రాస్తే అయిపోతుంది ఈ లెక్క. ఓకేనా? జస్ట్ పేర్లు రాయడము. దీనికి ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఆ ప్రొఫార్మా చూడండి ఈ విధంగా ఉంటుంది. దీనికి పైన పర్చేజ్ బుక్ అని రాస్తాం. పర్చేజ్ బుక్ ని మనం తెలుగులో రాయాలనుకుంటే కొనుగోలు చిట్టా అని చెప్పి రాయాలి. కొనుగోలు చిట్టా అని మీకు తెలుసు. సో మామూలుగా ఫస్ట్ కాలం వచ్చి డేట్ కాలం, సెకండ్ కాలం పర్టికులర్స్ కాలం, నెక్స్ట్ ఇన్వాయిస్ నెంబర్. యాక్చువల్గా ఇన్వాయిస్ అంటారు. ఇన్వాయిస్ అని రాయొచ్చు, లేదా ఇన్వాయిస్ నెంబర్ అని కూడా రాయొచ్చు. ఆ తర్వాత లెడ్జర్ ఫోలియో నెంబర్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది జస్ట్ ప్రొఫార్మా తప్ప, లెక్కలు ఏం పెద్ద హార్డ్నెస్ అయితే లేదు. తర్వాత టోటల్ చేసేస్తున్నాం మనం. టోటల్ 9, 6, 15, 20, 23,000 రూపీస్ టోటల్ వస్తుంది. టోటల్ వచ్చిన తర్వాత సో మొత్తం టోటల్ అని చెప్పి కింద యాడ్ చేసి క్లోజ్ చేస్తే పర్చేజ్ బుక్ అయిపోతుంది. మరి పర్చేజ్ బుక్ లో మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తాము. అది కూడా గూడ్స్ కొంటే మాత్రమే రాస్తాము. అసెట్ కొంటే రాయము. అది గుర్తుపెట్టు.